ఉన్న పెద్దలు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు, పట్టణాధ్యక్షులు జిందం చక్రపాణి గారు, కౌన్సిలర్ సోదరులందరూ, అదేవిధంగా సేల్స్ డైరెక్టర్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా, సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందే చెప్పడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున గౌరవనీయులు తెలంగాణ ప్రదాత, మా అందరి అభిమాన నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు కేసీఆర్ గారి పేరు మీద ఈ సంవత్సరం కేసీఆర్ కప్ పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడే పూర్ణచంద్ర గారు వివరాలన్నీ కూడా చెప్పారు. 2000కు పైగా ఇక్కడ యువత ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం కేటీ రామారావు గారి నేతృత్వంలో, వారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ, అదేవిధంగా పట్టణ పార్టీ, మండల పార్టీలు అన్నీ కూడా కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే తరుణంలో ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఇక్కడ రేపటి నుండి జరగబోయే కార్యక్రమానికి డ్రా తీయడం జరిగింది. ఒక ఉద్దేశం ఇవాళ కేటీ రామారావు గారిది కానీ, బీఆర్ఎస్ పార్టీది కానీ, కేసీఆర్ గారిది కానీ, మన యువతను ప్రేరేపించే విధంగా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, లేకుంటే ఇవాళ ఈ టీవీలకు, అదేవిధంగా మొబైల్ ఫోన్లకు పరిమితమై రోజుల తరబడి కాలయాపన చేసి బయట ప్రపంచాన్ని చూడకుండా రూముల్లోనే మగ్గిపోయి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య యువత ఎంత సెన్సిటివ్గా తయారైపోయిందంటే ప్రతి చిన్న విషయానికి అలిగి రకరకాల, అంటే పాపం ఎంతో మంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకోవడం జరిగింది. అటువంటి ఎంతో బాధతో ఎంతో మంది కుటుంబాలను మనం చూడడం జరిగింది. తిరిగి ఈ యువత అంతా కూడా బయటకు రావాలి. క్రీడ ఏదైతే ఉన్నదో కేవలం వాళ్ళకు ఆటతో వాళ్ళకు ఆనందం కల్పించడమే కాకుండా మనశ్శాంతి దొరికి, స్నేహాలు పెరిగి, సమాజంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా బయట ప్రపంచంతో అందరితో పరిచయాలు పెంచుకొని రాబో సమాజానికి, రాబో కాలంలో, ఎందుకంటే నేటి ఈ బాలులే వచ్చే భవిష్యత్తు మన దేశ పౌరులు కాబట్టి వీళ్ళ చేతిలోనే ప్రపంచం ఉన్నది. ఇవాళ 20 ఏళ్లకు లోబడి ఉన్న జనాభా 50% జనాభా మన భారతదేశంలో గొప్ప సంపద అని అనుకుంటా ఉన్నాం. దీన్ని మంచిగా, అంటే తీర్చిదిద్ది రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించే విధంగా భారత రాష్ట్రం, మన భారతదేశం రేపు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను తీసుకోవాలి, వాళ్ళను ప్రేరేపించాలి, వారికి అన్నిట్లో భాగస్వామ్యం కల్పించాలని ఒక గొప్ప ఆలోచనతో కేటీ రామారావు గారు ఇక్కడ చక్కటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మన అందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, రేపు టోర్నమెంట్లో ఆడే ప్రతి ఏదైతే ఉన్నదో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపు ఓటముల గురించి ఆలోచన చేయకుండా మీరు ఏ రకంగా మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏ రకంగా మీ నడవడిక ఉంటుంది, ఇది చాలా అవసరం. కాబట్టి ఆ రకంగా ఈ ఆటలో పాల్గొని ఖచ్చితంగా గెలుపు కోసమే ప్రయత్నం చేయాలి. గెలవకుంటే మునిగిపోయేది ఏం లేదు, మళ్ళీ ఇంకో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ గట్టిగా ప్రిపేర్ కావాలని ఈ రేపు పాల్గొనే క్రీడాకారులందరికీ కూడా నేను చిన్నగా వారికి ఒక మాట చెప్తూ